హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి మేము మధ్యప్రదేశ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం బయటికి వెళ్ళామండి. బయటికి వెళ్ళడం కూడా గ్రాసరీ షాపింగ్కి వెళ్ళాము. ఆ షాపింగ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. నా షాపింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? ఫస్ట్ టైం అయితే వెళ్ళామండి. మధ్యప్రదేశ్కి వచ్చిన తర్వాత మేము సామాన్లు సర్దుకోవడం ఈ హడావుల్లోనే ఉన్నాము. ఇంకా ఇక్కడ ఆన్లైన్ షాపింగ్లో కూడా ఏం లేవండి. మేము ఢిల్లీలో ఉన్నప్పుడైతే అమెజాన్లోనో, బిగ్ బాస్కెట్, బ్లింకిట్లు ఇట్లా అట్లా తెప్పించుకునే వాళ్ళము. ఈ గ్రాసరీ షాపింగ్ అయితే నేను అస్సలు వెళ్ళలేదండి. ఢిల్లీ వెళ్ళిన కొత్తలో వెళ్ళాము. ఒక 2-3 టైమ్స్ అట్లా వెళ్ళాము. ఇంకెప్పుడు ఆన్లైన్లోనే తెప్పించేసుకునేదాన్ని నేను. ఈజీగా 10 మినిట్స్లో వస్తుంది కదా అన్నట్టు. ఇక్కడైతే అట్లా ఆన్లైన్ షాపింగ్ ఏం లేదండి, వెళ్ళి తెచ్చుకోవడమే. ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత మాకు దగ్గరలో కాంప్లెక్స్ ఉంది, మా సొసైటీలో కాంప్లెక్స్. అక్కడైతే తెచ్చుకుంటున్నాము. అక్కడ అన్నీ ఎంఆర్పి రేట్స్ ఉంటున్నాయి. 1-2 అట్లా తెచ్చుకుంటాం ఎందుకు అని చెప్పి మాకు దగ్గరలోనే ఒక 10 మినిట్స్ దూరంలో రిలయన్స్ మార్ట్ ఉంది అని చెప్పి తెలిసింది. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము. కావాల్సినవన్నీ తీసుకోవచ్చు కదా ఒక దగ్గరే ఉంటాయి అన్నట్లు. వెళ్ళిపోయి ఇంట్లో కావాల్సినవన్నీ అయితే తీసుకున్నానండి. కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఇంటి దగ్గర షాప్స్కి అయిపోయిన తర్వాత వెళ్ళడం ఎందుకు అన్నట్లు మంత్లీకి సరిపడా అన్నీ అయితే తీసుకున్నాను. ఇక్కడ మా అబ్బాయి ఐస్ క్రీమ్ అనుకోని చీజ్ తెచ్చుకున్నాడు. ఇది చీజ్ ఐస్ క్రీమ్ కాదని చెప్పి పెట్టేసేయమని చెప్పి చెప్తున్నాను. నేను గ్రాసరీస్ వేసుకున్నంటే మా పిల్లలేమో ఐస్ క్రీమ్స్, బిస్కెట్ ప్యాకెట్స్, కూల్ డ్రింక్స్ అవి వేస్తున్నారు. మా హస్బెండ్ అయితే చూస్తూ ఉన్నారు కానీ ఆయనైతే ఏం తీసుకోలేదు. ఒకటి స్నాక్స్ ఒకటి తీసుకున్నారు. అది చూపిస్తాను ఏంటి తీసుకున్నారో. నేను ఎక్కువ గ్రాసరీస్ ఇంట్లోకి ఏం కావాలి ఏంటి అని చెప్పి మొత్తం అయితే చూస్తూ ఉన్నాను. ఇక్కడ ఏంటంటే మాకు ఇక్కడ రిలయన్స్ మార్ట్కి వచ్చి వెళ్ళిన తర్వాత తెలిసిందండి, మినపగుళ్ళు ఉరద్దాలు ఉంటాయి కదా అవైతే దొరకవని చెప్పి తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇక్కడైతే ఎగ్స్ తీసేసుకుంటున్నాను. అక్కడ మేము ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా బిగ్ బాస్కెట్ నుంచి కానీ ఎక్కడి నుంచి తెప్పించుకున్న ఎగ్స్ ఇట్లా ట్రైనే తీసుకునేదాన్ని. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆమ్లెట్ కానీ, బ్రెడ్ ఆమ్లెట్ లేదంటే ఎగ్స్ కర్రీ కానీ అట్లా చేసుకుంటానికి ఉంటాయి ఇంట్లోనే అన్నట్లు ఒక ట్రే మొత్తం తీసేసుకున్నాను. అట్లా కావాల్సినవన్నీ తీసుకుంటూ ఉన్నాను. ఉరద్దాలు హోల్ అయితే దొరకవంటండి, బ్లాక్వి ఉంటాయి కదా, మినప మినపప్పు ఉంటాయి కదా, పొట్టు తీయకుండా అవైతే దొరుకుతున్నాయి. కానీ పొట్టి తీసినవి గుళ్ళు ఉంటాయి కదా అవి దొరకవని చెప్పి అయితే తెలిసింది. అన్నీ దొరుకుతున్నాయి, అదొక్కటి మాత్రం దొరకవు, ఇక్కడ ఉండవు అన్నట్లు అన్నారండి. ఎందుకో అర్థం కాలేదు. ఇంకా మిగిలినవన్నీ తీసేసుకున్నాను. కావలసిన సరుకులు, ఇంకా సోప్స్, అంట్లు గిన్నెలు తోముకునే లిక్విడ్ అట్లా అన్నీ అయితే తీసుకున్నాను. ఇంకా ఏమేం కావాలి ఏంటి అన్నట్లు చూస్తూ ఉన్నాను. ఇంటి దగ్గర షాప్లో ఒక్కొక్కటి తెచ్చుకున్నంటే మనకి ఒకటి తెచ్చుకుంటాము, మళ్ళీ ఏదన్నా కావాలంటే వెళ్ళాలి, అట్లా ఎందుకు అన్నట్లు ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇంట్లో ఏమున్నాయి లేవి ఇవి చూడంగానే తెలిసిపోతుంది. ఓకే, ఈ ఐటెం లేదు తీసుకోవాలి, ఉంది లేదంటే కొంచెం హాఫ్ తీసుకుంటే సరిపోయిద్ది అన్నట్లు ఇంకా అట్లా అయితే తీసుకోవచ్చు కదా. ఇంకా అట్లాగ వచ్చేసి నీకు కావాల్సినవన్నీ తీసుకున్నానండి. కావాల్సినవన్నీ తీసేసుకున్నాను. ఇంకా టీ పొడి ఒక్కటి మాత్రం దొరకలేదండి, నేను వాడే బ్రాండ్ అయితే దొరకలేదు. ఓకే ఉంటుందిలే అన్నట్లు కాఫీ పొడి చిన్నదైతే తీసుకున్నాను. ఎప్పుడన్నా తాగాలన్నప్పుడు కాఫీ పొడి కలిపేసుకొని తాగొచ్చు అన్నట్లు. గ్రాసరీస్ అన్నీ ఉన్నాయి మేము వచ్చిన రిలయన్స్ మార్ట్లో. ఇక్కడ చిన్న చిన్న డబ్బాలు ఇట్లా టప్పర్వేర్ కూడా ఉన్నాయి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ అయితే ఉన్నాయండి. ఇంకా తీసుకొని వెళ్ళిపోయాము. ఇంకా నైట్ అయిపోయింది, ఈవినింగ్ వచ్చాము మేము. ఈవినింగ్ అంటే ఆల్మోస్ట్ 7-7:30 అయిపోయిందండి. ఇంట్లో సర్దుకుంటూ సండే రోజు, ఇది లాస్ట్ సండే వ్లాగ్ అండి, నేను 1 వీక్ తర్వాత పోస్ట్ చేస్తున్నాను. సర్దేసుకొని ఈవినింగ్ వెళ్ళామన్నమాట మేము. వెళ్ళేసి ఇంకా గ్రాసరీస్ అన్నీ తీసుకొని లేట్ అయిపోయింది. ఇంకా వచ్చాం కదా బయటికి, ఎక్కువగా రావట్లేదు కదా అన్నట్లు ఇంకా డిన్నర్కి కూడా బయట రెస్టారెంట్కే వెళ్ళిపోయాము. డిన్నర్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా అలా అయితే జరిగిందండి ఆ రోజు.
ఫస్ట్ టైం వెళ్ళాము. వెళ్ళిన దగ్గర నుంచి గెస్ట్ హౌస్లో ఉండి ఇంటికి వెళ్ళి సర్దుకుంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సామాన్లు సర్దుకుంటాం. ఇంకా అట్లా అయితే అయిపోయింది. బయటికి వెళ్ళిందే లేదు. కొంచెం అన్నీ సర్దేసుకొని నెమ్మదిగా చూద్దాంలే అన్నట్లు ఊరుకున్నాము. ఇంక ఈరోజైతే గ్రాసరీస్ అవసరం కదండి. ఇంట్లో ఏమున్నా లేకపోయినా ఇంట్లో సరుకులు అనేది మనకు ఉంటే ఈజీగా వంట చేయడానికి, ఇంట్లోకి ఏమన్నా పిల్లలకి స్నాక్స్కి అట్లా ఈజీగా ఉంటుందిలే అన్నట్లు వచ్చేసాము. ఇంకా ఆఫర్లు ఇక్కడ ఏమున్నాయి ఏంటి అనేది మొత్తం అయితే చూస్తూ ఉన్నాను. బాటిల్స్, చిన్న చిన్న బాక్సులు ఇవన్నీ ఉన్నాయి. నాకైతే బాక్సులు, బాటిల్స్ ఇవి ఇంట్లో చాలా ఉన్నాయండి. అందుకే నేనైతే ఏం తీసుకోలేదు. ఇవి వచ్చేసి గ్లాస్ బాటిల్స్. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఇవి. పిల్లల దగ్గర అయితే అస్సలు ఉండవండి. ఎందుకంటే వాళ్ళు ఎట్లా పడితే అట్లా పిల్లలు తాగేసి పడేస్తూ ఉంటారు కదా, అవైతే ఉండవు, పగిలిపోతాయి. చూశాను, వాడితే అట్లాంటివి బాటిల్స్, గ్లాస్ బాటిల్స్ మంచిది కదా అన్నట్లు జస్ట్ చూశాను. వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. వెజిటేబుల్స్ అయితే నేను ఇక్కడికి వచ్చే ముందే మార్కెట్ ఉంటే మాకు సొసైటీ దగ్గర అక్కడ తీసుకొని కార్లో పెట్టేసుకున్నాను. కార్లో పెట్టేసి ఇంకా గ్రాసరీస్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి కూల్ డ్రింక్స్ కూడా ఇప్పుడు సమ్మర్ కదా, చాలా ఆఫర్స్లో అయితే ఉన్నాయి. ఇంకా అన్నీ తీసుకొని బిల్ వేయించుకొని అయితే వెళ్ళిపోయాము. ఇదిగోండి ఇట్లాంటి బాస్కెట్స్ 2 బాస్కెట్లు అయినాయి. ముందు ఒకటి తీసుకెళ్ళిపోయారు మా వారు. ఇంక నేను వెనకాల ఇంకొకటి తీసుకొని వస్తున్నాను. గ్రాసరీ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్కి కూడా వెళ్ళిపోయాము. బయటకే రెస్టారెంట్కి వెళ్ళాము. వెళ్ళేసి డిన్నర్ కూడా చేసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇలా అయిందండి మా షాపింగ్ వ్లాగ్ అనేది, గ్రాసరీ షాపింగ్. చక్కగా హ్యాపీగా వెళ్ళాను నేనైతే. చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బయటికి వెళ్తున్నాము, గ్రాసరీ ఇంట్లోకి అవసరమైన అన్నీ తీసుకోవచ్చు అన్నట్లు వెళ్ళి షాపింగ్ చేసి హ్యాపీగా వచ్చాము. ఇంకా తినేసి వెళ్ళేటప్పుడు తీశాను నేను. ఇక్కడికి రెస్టారెంట్లోకి వచ్చేటప్పుడు తీయలేదు వీడియో, వెళ్ళేటప్పుడు తీశాను. ఇదిగోండి ఐ లవ్ మెట్రో అని ఉంది కదా, రెస్టారెంట్ నేమ్ అనమాట అది. ఐ లవ్ మెట్రో అనేది మేము వచ్చిన రెస్టారెంట్ నేము. ఇంక తినేసి అయితే వెళ్ళిపోయాము. అప్పటికే 9:30, 10 అట్లా అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చామో చూపిస్తాను చూడండి. హలో అండి, మధ్యప్రదేశ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అయితే షాపింగ్కి వెళ్ళాము. మాకు దగ్గరలో ఒక 10 మినిట్స్ దూరంలో రిలయన్స్ మార్ట్ ఉంది, అక్కడికైతే వెళ్ళామని చెప్పి ఫస్ట్ టైం వెళ్ళాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా చిన్న చిన్న షాప్లే కానీ మాల్స్ అట్లా ఉండవు ఇక్కడ. వెళ్ళాం కదా అని అవసరమైనవి అన్నీ అయితే తీసుకున్నాను. ఇంకా చూడండి ఎన్ని తీసుకున్నాను. ఇంకా వీటిలో చాలా వరకు అయితే కూల్ డ్రింక్స్, పిల్లల బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ అయితే తీసేశారు. కూల్ డ్రింక్స్ తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసాము. ఇదిగోండి బిస్కెట్ ప్యాకెట్ ఇది ఒకటి అయితే తీసుకున్నారు. డార్క్ ఫ్యాంటసీ ఎవరు తీసుకున్నారు? ఇది సుజీ. ఐ టేక్ దిస్. సుజీ రవ్వ తీసుకున్నాను. ఇంకా ఇవి కందిపప్పు ఒక 2 కిలోస్ అయితే తీసుకున్నాను. ఇట్లా గ్రాసరీస్, ఇంట్లోకి కావాల్సినవి, పిల్లలకి బిస్కెట్స్ అట్లా అన్నీ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి షుగర్ కూడా 2 kgs తీసుకున్నాను. సాల్ట్ పేస్ట్ ఆల్రెడీ ఇందులో ఒకటి ఓపెన్ చేసాము, అందుకే ఓపెన్ చేసింది. డాబర్ పేస్ట్, డార్క్ ఫ్యాంటసీ ఇది ఒకటి తీసుకున్నాము. ఇది వచ్చేసి చనాదాల్, పచ్చి శనగపప్పు ఉంటాయి కదా, పచ్చి శనగపప్పు అవి తీసుకున్నాను 1 కిలో. ఇవి వచ్చేసి జొన్నలు. దోశల్లోకి నేను బియ్యం కాకుండా జొన్నలు వేస్తున్నాను, అందుకని జొన్నలు తీసుకున్నాను. ఒక 2 kgs తీసుకున్నాను. పాస్తా, సంతూర్ సోప్స్ తీసుకున్నాను. విమ్ లిక్విడ్, ఇంకా చాలా వరకు ఎగ్స్, కూల్ డ్రింక్స్, బిస్కెట్ ప్యాకెట్స్ అట్లా చాలా వరకు అయితే తీసేసుకున్నాము. టీ పొడి ప్యాకెట్ నాకు కనిపించలేదు మేము వాడేది. కాఫీ పొడి అయితే ఒకటి తీసుకున్నాను. నెస్కేఫ్ ఒకటి తీసుకున్నాను. రూమ్ ఫ్రెషనర్ ఇది ఒకటి అయితే తీసుకున్నాను. రెడ్ లేబుల్ న్యాచురల్ కేర్ ఉంటుంది కదా, అది వాడతాం మేము. అదైతే నాకు కనిపించలేదని చెప్పి నేను కాఫీ పొడి అయితే ఒకటి తీసుకున్నాను. మూన్ ఫిల్స్,
నేను వేస్తున్నాను, మా పిల్లలు వేస్తున్నారు, అట్లా 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 బిల్ అయితే మొత్తం 6000 దాకా అయింది ఇవన్నిటికి. ఆయిల్ ప్యాకెట్స్, గ్రౌండ్నట్ ఆయిల్, ఇది వచ్చేసి జీరా ఇంట్లో ఉంది, ఇది నేను లేదనుకొని తీసుకున్నాను. ఇండిపెండెన్స్ జీరా. ఆయిల్ ప్యాకెట్స్ వచ్చేసి ఒక గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, బాస్మతి రైస్, ప్రీమియం బిర్యానీ. మాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు బిర్యానీ అయితే చేసేసుకుంటాము, అందుకని బిర్యానీ రైస్ అయితే ఒకటి తీసుకున్నాను. సేమియా ప్యాకెట్, స్నాక్స్ ప్యాక్. ఇక్కడ ఆన్లైన్ ఆర్డర్స్ అయితే ఉండవండి. ఢిల్లీలో ఉన్నప్పుడైతే ఏదన్నా గ్రాసరీస్ సరుకులు ఏమన్నా కావాలంటే వెంటనే నేను బిగ్ బాస్కెట్, బ్లింకిట్, స్విగ్గీ వీటిలో పెడితే 10 minutesలో వచ్చాయి మాకు అక్కడ. వెంటనే ఏదైనా లేదు అని అంటే ఒక 200-300కి యాడ్ చేసేయడం, వెంటనే తెప్పించుకునేదాన్ని. ఇక్కడ అట్లా కాదు, షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి. కాంప్లెక్స్ ఉంది మాకు దగ్గరలో, షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి. అట్లా పద్దాకా వెళ్ళడము, తెచ్చుకుంటాం ఎందుకు అని చెప్పి అన్నీ అయితే ఎక్కువే తీసుకున్నాను. ఇట్లా సేమియా ఇవైతే నేను 1/2 kg లేదంటే 1/2 kg అలా తీసుకునేదాన్ని. ఇప్పుడు ఇంక కేజీ ప్యాకెట్ తీసుకున్నా, అన్నీ 2-3 kgs అట్లా ఉంటాయి అన్నట్టు తీసుకున్నాను. ఇది ఖర్జూరం, డ్రై ఖర్జూరం వచ్చేసి లైజా, జొన్నలు 2 kgs తీసుకున్నా కదా, ఒక ప్యాకెట్, ఇప్పుడు ఒక ప్యాకెట్ ఉంది. హల్దీరామ్స్ కట్టా మీఠా, ఇది మా వారికి చాలా ఇష్టం స్నాక్స్. మా వారు తీసుకున్నారు, ఇది ఒక్కటి తీసుకున్నారు, మిగతావన్నీ మేమే తీసుకున్నాం. నేను మా పిల్లలు తీసుకున్నాము. వచ్చేసి ఏదో కేక్ పిల్లలు తీసుకున్నారు. పీనట్స్ ఇంట్లో ఉన్నాయి 1 కిలో, ఇంకా ఉంటాయి కదా 1 kg అన్నట్టు తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రూట్ పై అంట, లాక్టో చాకో పై ఉంటుంది కదా అట్లాంటిదే ఇది, ఫ్రూట్ పై. ఇది ఒకటి తీసుకున్నారు పిల్లలు. ఫస్ట్ టైం తీసుకున్నాము, ఇంతకు ముందు ఎప్పుడు చాకో పైనే తీసుకునే వాళ్ళం, ఇప్పుడు తీసుకున్నాము. ఇది ఫ్రూటో పై. మౌంటైన్ డ్యూ, ఇది 1+1 ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు తీసుకున్నారు ఫస్ట్ మా వారు. తర్వాత 2 కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పి తీసుకున్నారు మా పిల్లలు. ఇంకా 2 తీసుకుంటే ఒకటి ఫ్రీ అనమాట. ఒకటైతే ఫ్రిడ్జ్లో ఉంది, థమ్స్అప్ ఒకటి, అదొకటి ఫ్రిడ్జ్లో ఉంది. ఇంకా టమాటో సాసు, మైనీస్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత బయట ఉండడం మంచిది కాదన్నట్టు మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాము. ఈ 2 కూడా, ఇవి కూడా పెట్టాలి ఫ్రిడ్జ్లో. ఇంకా ఎగ్స్ కూడా పెట్టేసాము, ఎగ్స్, ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను కొన్ని. ఇవన్నీ అయితే తీసుకున్నాము. ఇన్ని షాపింగ్ చేస్తే అవ్వకుండా ఉంటుందా అండి బిల్లు? 6000-7000 అయినట్టుంది మొత్తానికి నాకు తెలిసి. చాలా అయింది బిల్ అయితే. ఇవన్నీ మేము బయటికి వెళ్ళక వెళ్ళాం కదా బయటికి, ఇవన్నీ అయితే తీసుకొని వచ్చాము. కొన్ని ఫ్రిడ్జ్లో ఉన్నాయి, కొన్ని ఏమో కిచెన్లో ఉన్నాయి, ఇంకా తెచ్చినవి కూడా. కొన్ని వీటిలో ఉన్నాయి వరకు అయితే నేను ఇట్లా వీడియో తీస్తూ ఉన్నాను. సర్దుకుందామని చెప్పి ఇప్పుడు తీస్తున్నాను. సర్దుకుంటూ ఇంకా వీడియో కూడా తీశాను. ఇంక ఇవన్నీ సర్దేసుకోవాలి ఇప్పుడు వెళ్ళి. ఇంకా హ్యాపీగా తెచ్చుకునేటప్పుడు. సర్దుకోవాలంటే ఎంత టైం పడుతుందో, ఎందుకంటే డబ్బాలన్నీ చూసుకొని డబ్బాల్లో పెట్టుకుంటాం. కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేయచ్చు, డబ్బాల్లో పెట్టేవి అయితే ఆ బాక్సెస్ అన్నీ క్లీన్గా ఉన్నాయో లేదో చూసుకొని అవి ఒకసారి క్లీన్ చేసుకొని ఇంక అప్పుడు పెట్టుకోవాలి. అదనమాట. ఇప్పుడైతే నేను వెళ్ళి సర్దేసుకుంటాను. బాయ్ బాయ్.